మారిషస్ లో మన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తే ఢిల్లీలోనూ అహ్మదాబాద్లోనూ రోడ్ షో చేసినట్లే ఉంది. భారత్కు మారిషస్ వ్యూహాత్మక భాగస్వామి మాత్రమే కాదు, భారత కుటుంబంలో అంతర్భాగమని ప్రధాని మోదీ ఎందుకన్నారు? మారిషస్ జనాభాలో భారతీయులు ఎంత శాతం? అసలు అంతమంది అక్కడికి ఎలా వెళ్లారు? వాచ్ దిస్ రిపోర్ట్. భారత్, మారిషస్ తమ మధ్య గల ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తూ మెరుగైన వ్యూహాత్మక భాగస్వాములుగా మారాయి. వాణిజ్యం, సముద్ర భద్రత వంటి వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునే దిశగా 8 ఒప్పందాలను బుధవారం కుదుర్చుకున్నాయి. వ్యాపార లావాదేవీల్లో స్థానిక కరెన్సీని ప్రోత్సహించడం, సముద్ర సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, నగదు అక్రమ చలామణిపై ఉమ్మడి పోరు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగానికి సహకారం పెంపుపై ఒప్పందాలు కుదిరాయి. హిందూ మహాసముద్రంలో చైనా తన ఉనికిని పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో మోదీ మారిషస్ పర్యటన భారత్ ఇమేజ్ పెంచింది. మారిషస్ స్పెషల్ ఎకనామిక్ జోన్ భద్రతకు పూర్తి సహకారాన్ని అందిస్తామని మోదీ చెప్పారు. మారిషస్ అత్యున్నత పురస్కారం ద గ్రాండ్ కమాండ్ ఆఫ్ ద ఆర్డర్ ను ప్రధాని మోదీ స్వీకరించారు. ఆఫ్రికా తూర్పు తీరంలో హిందూ మహాసముద్రంలో ఉన్న ద్వీప దేశం మారిషస్. కొన్ని తరాల నుంచి ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలున్నాయి. అసలు 2000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణం ఉన్న మారిషస్ లో సంతతి ప్రజల శాతం 68. బ్రిటిషర్ల కాలంలో మారిషస్ లో పనిచేసేందుకు భారతీయులను తీసుకువెళ్లారు. మారిషస్ లో భోజ్పురి, హిందీ, తమిళంతో పాటు తెలుగు మాట్లాడేవారు సైతం పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. మారిషస్ ప్రధానులుగా వ్యవహరించిన వారిలో ఎక్కువ మంది భారత సంతతికి చెందిన వారే. దీంతో 1968లో బ్రిటిషర్ల నుంచి స్వాతంత్రం పొందిన నాటి నుంచి మారిషస్, భారత్ మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి. మారిషస్ 1968 వరకు బ్రిటిష్ పాలనలో ఉంది. అంతకుముందు ఫ్రాన్స్ పాలనలో ఉండేది. 1739లో ఫ్రాన్స్ పాలకులు మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వేలాది కార్మికులను మారిషస్ తీసుకువెళ్లారు. తర్వాత బీహార్ నుంచి చాలా మందిని బ్రిటిష్ వారు తీసుకువెళ్లారు. వారంతా ఇక్కడే స్థిరపడిపోయారు. గాంధీ మహాత్ముడు సైతం మారిషస్ లో కొన్ని రోజులు గడిపారు. ఆయన స్మారకంగా దండి మార్చ్ ప్రారంభించిన మార్చి 12నే మారిషస్ నేషనల్ డేగా జరుపుకుంటున్నారు. ఉపాధ్యాయ ట్రైనింగ్ సెంటర్, జవహర్ లాల్ నెహ్రూ ఆసుపత్రి, సుబ్రహ్మణ్య భారతి కంటి ఆసుపత్రి, నేషనల్ లైబ్రరీ, పోలీస్ అకాడమీ, రాజీవ్ గాంధీ సైన్స్ సెంటర్, స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ ప్రాజెక్టులకు భారత్ ఆర్థిక సాయం చేస్తోంది. మారిషస్ లో ఉంటే మన దేశంలో ఉన్నట్లే ఉంటుంది. 1830 నుంచి 1900 సంవత్సరాల వరకు 10 లక్షల భారతీయులు మారిషస్ తీసుకెళ్లారు. ఎక్కువగా బీహార్ నుంచి, తమిళనాడు నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి. ఆ తీసుకెళ్తూ అక్కడ ఉన్నాక వాళ్ళు మంచి సంబంధాలు మెయింటైన్ చేశారు. భారతదేశంతో చాలా జాగ్రత్తగా ఉన్నారు. బ్రిటిష్ కామన్వెల్త్ లో ఉండే మారిషస్ మెయింటైన్ చేశాక వాళ్ళకి స్వతంత్రం వచ్చాక ఇంకా పెరిగిన సంబంధాలు భారతదేశంతో. ముఖ్యంగా ఇవాళ మారిషస్ ఏమిటంటే వాళ్ళకి మనకి సంస్కృతి మంచి రిలేషన్షిప్స్ ఉన్నది. అది కాకుండా ఇప్పుడు మనకి వచ్చిన అవసరం ఏంటంటే చైనా ఇండియా సాగర్లో భారత్ సాగర్ అనేది ఆ ప్రాంతం అన్ని ఓషన్స్కి వెళ్ళి వాళ్ళు వెళ్ళకూడదు, మాకు ఇది హక్కు ఉన్నది, బేసెస్ అన్ని చోట్ల పెట్టుకోవటం, శ్రీలంకలో, పాకిస్తాన్లో. సో మారిషస్ మనతో సంబంధానికి అగ్రిమెంట్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు చైనా అక్కడికి వెళ్తానికి వీల్లేదు. పాకిస్తాన్ లోని గ్వాదర్ పోర్టును అభివృద్ధి చేసిన చైనా శ్రీలంకలోని హాంబంటోడా ఓడరేవును 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకుంది. మయన్మార్ లో ఓడరేవుల్లో చైనాకు సంబంధాలున్నాయి. ఆఫ్రికాలోని జింబోటీలో ఏకంగా ఆర్మీ బేస్ ను ఏర్పాటు చేసింది. మాల్దీవులు, సీషెల్స్, బంగ్లాదేశ్లలోనూ పోర్టుల అభివృద్ధి పేరిట చైనా కాలు పెట్టింది. భారత్ కు చెక్ పెట్టేందుకే ఇలాంటి చర్యలకు దిగింది చైనా. మారిషస్ లో ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నించింది. హిందూ మహాసముద్రంలో ప్రాబల్యం పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న చైనాకు చెక్ పెట్టడానికి మారిషస్ ఎంతగానో ఉపయోగపడుతోంది. కీలక నౌకా రవాణా మార్గాలకు మారిషస్ చేరువగా ఉంటుంది. దీంతో చైనా యుద్ధ నౌకలు, సబ్మెరైన్ల రాకపోకలపై ఓ కన్నేసి ఉంచడమే కాకుండా హిందూ మహాసముద్రంలో ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి భారత్ కు మారిషస్ ఉపయోగపడుతోంది. ఆఫ్రికా ఖండానికి గేట్వే లాంటి మారిషస్ లోని అగలేగా ద్వీపంలో భారత్ మిలిటరీ బేస్ ను నిర్మిస్తోంది. అగలేగాలోని 3000 మీటర్ల పొడవైన ఎయిర్ స్ట్రిప్ జెట్టి సాయంతో చైనా నౌకల కదలికలపై భారత్ నిఘా వేస్తోంది.
మారిషస్ ప్రధాన భూభాగానికి అగలేగా దీవి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్రపు దొంగల బారి నుంచి సరుకు రవాణా నౌకలను కాపాడుకోవడానికి కూడా భారత్కు మారిషస్ ఉపయోగపడుతోంది. అందుకే మారిషస్కు భారత్ గస్తీ నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్లను అందించింది. మారిషస్లో మెట్రో ఎక్స్ప్రెస్, సుప్రీంకోర్టు బిల్డింగ్, ఈఎన్టీ హాస్పిటల్ లాంటి కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు భారత్ నిధులు సమకూరుస్తోంది. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. మారిషస్ పార్లమెంటు బిల్డింగ్ నిర్మాణానికి ఇండియా సహకరిస్తోంది. ఆఫ్రికాలో భారత్ పెట్టుబడులకు మారిషస్ గేట్వేలా మారింది. మారిషస్ ను తన వైపు తిప్పుకోవడానికి చైనా ప్రయత్నాలు చేస్తోంది. 2019 అక్టోబర్లో 2 దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది. చైనాతో ఈ ఒప్పందం చేసుకున్న తొలి ఆఫ్రికా దేశం మారిషస్. అయితే ఈ దేశంలో 68% మంది భారతీయ మూలాలున్న వారే కావడంతో చైనాపై అనుకూలంగా లేదు మారిషస్. మారిషస్ లో భారత సంస్కృతిని కాపాడుకునేందుకు ఇరు దేశాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇండియన్ కల్చర్ సెంటర్, గాంధీ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశాయి. మారిషస్ కు కష్టమొస్తే మొదట స్పందించేది మన దేశమే. విపత్తుల్లో ఆపన్న హస్తం అందించింది. కోవిడ్ సమయంలో ఆ దేశానికి 13 టన్నుల ఔషధాలు, 10 టన్నుల ఆయుర్వేద మందులు పంపిణీ చేయడంతో పాటు ఇండియన్ ర్యాపిడ్ రెస్పాన్స్ మెడికల్ టీంను అక్కడికి పంపించింది. 2016లో మారిషస్ కు భారత్ స్పెషల్ ఎకనామీ ప్యాకేజ్ ప్రకటించింది. మారిషస్ ప్రభుత్వం 2004లో భారతీయుల కోసం వీసా ఫ్రీ టూరిజాన్ని ప్రవేశపెట్టింది. వీసా లేకుండా 1 రోజుల పాటు ఆ దేశంలో పర్యటించే అవకాశం కల్పిస్తోంది. అయితే మారిషస్ ట్యాక్స్ హెవెన్ కంట్రీగా ఉంది. దీన్ని ఉపయోగించుకుని కొంతమంది మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నారు. మారిషస్ లో 3 ఏళ్లు నివసిస్తే పౌరసత్వం పొందవచ్చు, ఆస్తులను కొనుగోలు చేయొచ్చు, కార్పొరేట్ కంపెనీలకు పన్ను రాయితీలు ప్రకటిస్తూ ఆకట్టుకుంటోంది.